వెల్కమ్ టు రాయనెట్కి స్వాగతం. ఈరోజు మనం మన దానిలో కొత్త ప్రోడక్ట్ షాప్ ఇన్సూరెన్స్ గురించి నేర్చుకుందాము. అసలు ఇందులో బెనిఫిట్స్ ఏంటి అంటే ఫైర్ అండ్ అలైడ్ పెరల్స్. ఒకవేళ మన షాప్ ఏదైనా ఫైర్కి కానీ ఎక్స్ప్లోజన్కి కానీ లేకపోతే మెరుపులు ఉరుములు లేకపోతే వరదలు ఎర్త్క్వేక్స్ ఇట్లాంటివి ఏమన్నా వస్తే 5 lakhs వరకు కవరేజ్ అవుతుంది ఈ షాప్ ఇన్సూరెన్స్లో. మీకు న్యాచురల్గా ఏది జరిగినా సరే మీకు 5 లక్షల వరకు ఇందులో కవరేజ్ రావటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇదొక బెనిఫిట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి బల్గరీ అండ్ థెఫ్ట్. అంటే ఒకవేళ దొంగతనాలు కానీ లేకపోతే ఇట్లాంటి ఏమన్నా జరిగినా సరే లాస్ ఆర్ డ్యామేజ్ మనకి మన షాప్లో ఉన్న మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా దొంగతనాలు ఇట్లాంటివి ఏమైనా జరిగినా మనకి అప్ టు 50,000 వరకు కవరేజ్ రావడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, లోపల ఉన్న ఫర్నిచర్ ఏదన్నా ఇంటీరియర్స్ కానీ లేకపోతే ఏదన్నా డ్యామేజ్ అయినా అంటే ఇట్లాంటి దొంగతనాలు జరిగినప్పుడు ఏదైనా డ్యామేజ్ అయినా ఇట్లాంటి వాటికి కూడా 50,000 వరకు మనకి కవరేజ్ రావడం జరుగుతుంది. మన దానిలో ఉన్న మనీ ఇన్సూరెన్స్ అంటే మనం పెట్టి క్యాష్ ఇట్లాంటివి మెయింటైన్ చేస్తుంటాం కదా, సో అట్లాంటివి ఏమన్నా లాస్ అయినా థెఫ్ట్ అయినా వాటికి సంబంధించి 50,000 వరకు మనకి కవరేజ్ రావడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. సో ఎవరైతే ఆ షాప్ ఓనర్ అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఒకవేళ డెత్ అయినా లేకపోతే పర్మనెంట్ డిసేబిలిటీ అయినా యాక్సిడెంట్ వల్ల కానీ లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల కానీ ఏది జరిగినా సరే ఆ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది 5 లక్షల వరకు కవర్ అవ్వడం జరుగుతుంది. షాప్కే కాదు, ఆ తీసుకున్న పర్సన్కి కూడా 5 లక్షల వరకు కవరేజ్ రావడం జరుగుతుంది. కేవలం ఈ షాప్ ఇన్సూరెన్స్ వల్లే. కేవలం మనం పే చేసేది సంవత్సరం మొత్తం మీద 2,000 అంటే 1,999 రూపాయలు మాత్రమే మనం పే చేసేది. మనకి మాత్రం ఇంత బెనిఫిట్స్ అనేది రావడం జరిగింది. ఓకే, సో మీరు ఒకవేళ క్యాల్కులేట్ చేసుకున్నారనుకోండి 1,999 పర్ డే వచ్చేసి మీకు 6 రూపాయల కంటే తక్కువ పడుతుంది. మీ షాపుని కానీ మిమ్మల్ని కానీ మీరు కేవలం రోజుకి 6 రూపాయలు ఖర్చు చేయడం వల్ల సేవ్ చేసుకుంటారు. ఓకే, సో మనకి ఒక టీ కాస్ట్ కూడా అవ్వదు. సో దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి సర్వీసెస్లో ఇన్సూరెన్స్ అనే దానిలో షాప్ ఇన్సూరెన్స్ దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. మనది ఏదైతే కేవైసీ డాక్యుమెంట్స్లో ఉంటుందో అదే నేమ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేమ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే మనకి కవరేజ్ అప్పుడు ఇష్యూ అవుతుంది. సో దయచేసి మీరు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎంటర్ చేయండి. అలాగే పిన్ కోడ్, మనకి షాప్ ఎక్కడైతే ఉందో ఆ పిన్ కోడ్ ఒకటి మనం ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసి ఇక్కడ సెల్ఫ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఏజ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క ఏజ్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద వ్యూ కోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఇప్పుడు ఇందాక దాకా మనం చెప్పుకున్న మొత్తం కూడా ఇక్కడ కవర్ అవటం జరుగుతుంది. అంటే మనకి ఫైర్ యాక్సిడెంట్ అయినా లేకపోతే మనీ ఏదైనా థెఫ్ట్ అయినా లేకపోతే షాప్లో ఏదైనా దొంగతనం జరిగి ఫోన్లు ఇట్లాంటివి ఏమైనా తీసుకుని వెళ్ళినా ఇట్లా ప్రతి దానికి కూడా కవర్ అయ్యే విధంగా మొత్తం ఇక్కడ చూపిస్తుంది మీకు. సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మనం బై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో మనకి పర్సనల్ ఇన్సూరెన్స్ అని చెప్పాను కదా, సో అది కావాలంటే మన డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత మంత్, దాని తర్వాత డేట్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అలాగే ఫైర్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా మీకు అదొక 5 లక్షలు ఇదొక 5 లక్షలు చూపిస్తుంది. సో మనం అన్ని 3 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. మీకు ఇక్కడ అమౌంట్ కూడా చూపిస్తుంది. అలాగే రైట్ సైడ్ మళ్ళీ ఇందాక మనం చూపించింది బెనిఫిట్స్. సో ఇక్కడ మనం ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తాం. ఇక్కడ మన షాప్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించిద్ది. దాంతోపాటు కొంచెం కింద మన షాప్ నేము అలాగే ఆక్యుపెన్సీ అంటే మనది అసలు ఏం షాపు, ఓన్లీ మెడికల్ షాప్ కానీ లేకపోతే జిరాక్స్ షాపా లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్సా, ఇవి ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అది అక్కడ మెన్షన్ చేసి షాప్ యొక్క అడ్రస్ 1, అడ్రస్ 2, పిన్ కోడ్. సో షాప్కి సంబంధించి ఫుల్ అడ్రస్ ఒకే దానిలో పట్టదు కాబట్టి సగం అడ్రస్ 1లో పెడతాం, సగం ఏమో అడ్రస్ 2లో పెట్టి పిన్ కోడ్, స్టేట్, సిటీ వీటి వరకు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాము. సో అంతవరకు అప్డేట్ అయిపోతాయి. అప్డేట్ అయిపోయిన తర్వాత
ఇక్కడ ఇంకొకసారి మనం కంటిన్యూ క్లిక్ చేయాలి. సో సెల్ఫ్ డీటెయిల్స్ కూడా ఇంకొకసారి చూపించింది. మన డీటెయిల్స్ ఏవైతే మనం మన పర్సనల్ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేస్తున్నామో ఆ డీటెయిల్స్ చూపించింది. అవన్నీ ఒక్కసారి యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేసేస్తే ఇంకొకసారి మీరు రివ్యూ చేసుకోమని చెప్పిద్ది. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అనేది. ఒకవేళ మీకు ఏదన్నా పొరపాటున ఏమైనా మిస్టేక్ చేశారనుకోండి, ఇక్కడ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ చేసుకోవచ్చు. సో అన్నీ ఒకసారి చెక్ చేసుకొని పే నౌ 1399 క్లిక్ చేశారనుకోండి అయిపోతుంది ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఒక 2 డేస్లో మీకు ఇన్సూరెన్స్ జనరేట్ అయిపోద్ది. ఈ 2 డేస్లో మీకు ఇన్సూరెన్స్ జనరేట్ అయిపోయిన దగ్గర నుంచి మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ.